ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. చాన్నాళ్ళైంది బయటికి వెళ్ళి. అయినా నన్ను ఎవరు తీసుకెళ్తారు? ఎవరిని తీసుకెళ్ళమని అడుగుతాను? ఎవరు బిజీ వాళ్ళది. అయ్యో అత్తయ్య, మీకు బయటికి వెళ్ళాలని ఉందా? పదండి, నేను తీసుకెళ్తాను ఇవాళ. బయటికి తీసుకెళ్తావా? మరి నీ ఆఫీసు? పర్లేదు అత్తయ్య, నేను మేనేజ్ చేస్తాను. అయితే పద వెళ్దాం. తలుపు జాగ్రత్తగా పెట్టమ్మా. ఒక వాటర్ బాటిల్ కూడా తేమ్మా. బాబా, నడుము నొప్పి, కాస్త మంచినీళ్ళు తేమ్మా. అయ్యో, తలనొప్పి, కాళ్ళు నొప్పులు, కాళ్ళు చాలా నొప్పులు. మో, ఏం షాపింగ్ మాల్ అమ్మా అది. అమ్మమ్మమ్మో, ఎంత పెద్దగా ఉంది. నచ్చినా కొద్ది వస్తుంది. ఏం జనాలమ్మా అది. లోపల అంత రష్ ఉన్నారేంటమ్మా? అదేంటో ఎక్కిచ్చావు, ఎస్కు ఎస్కు పైకి వెళ్ళేది. ఎస్కలేటరా? అమ్మో, అది ఎక్కాలంటే భయమైందమ్మా నాకైతే. అయినా ఏంటమ్మా అది, పెద్ద అంగడంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినట్టుగా ఉంది. అమ్మో, ఆ క్యూ ఏంటి, ఆ జనాలేంటి, ప్రతి షాపు దగ్గర అంత రష్ ఉన్నారేంటమ్మా? అంతగానం కొంటున్నారా జనాలు? పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా అందరికి? ఆ డబ్బులు కట్టే దగ్గర అంత క్యూ ఏంటమ్మా? పావు అంటే అక్కడే పట్టింది. అదేంటమ్మా, వాష్రూమ్ దగ్గర కూడా అంత లైన్ ఉంది. పెద్దదాన్ని కదా, కొంచెం రిక్వెస్ట్ చేస్తే కుదరదన్నారమ్మా. ఆ ఫుడ్ కోర్ట్లో జనాలేంటమ్మా అంత ఉన్నారు? అంత రకరకాల ఫుడ్ ఎవరు చేస్తారమ్మా? అదంతా ఎవరు తింటారు? తింటే కడుపులో ఏమవుతుందమ్మా అది? అదేదో తినిపించావుగా ఫలూదా, అచ్చం సేమియా పాయసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్టుగా ఉంది. ఏం బాగుందమ్మా అది? 300. అదేంటమ్మా, పిజ్జా ఆర్డర్ చేసావు? రొట్టె ముక్క మీద కూరగాయ ముక్కలు పెట్టుకొని తిన్నట్టుగా ఉంది. ఏం బాగుందమ్మా అది? దానికి 1000 రూపాయలు పెట్టావా? 1000 రూపాయలు పెడితే మనకు వారం రోజుల కూరగాయలు వస్తాయి తెలుసా? ఏం మాలో ఏంటో, పైసలన్నీ బాయే, వాళ్ళంతా హూనమైపోయి. మా కోడలతో షాపింగ్ వెళ్ళానే, అదేదో మాల్ ఓపెన్ అయింది కదా, ఎంత పెద్దగా ఉంది. ఏం వైభవం, ఏం వైభవం. అమ్మో అమ్మో, అదేదో మెట్లు ఎక్కుతారు చూడే, ఎస్కలేటర్ అంట, అది కూడా ఎక్కిచ్చిందే మా కోడలు. ఎంత బాగుందో. మా కోడలు పిజ్జా కూడా తినిపించిందే, ఫలూదా కూడా తిన్నాం, చాలా బాగుంది. నువ్వు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తిను. చీరలు కూడా కొనుక్కున్నాం. అయ్యో అత్తయ్య, చూడండి వాళ్ళ ఫ్రెండ్కి ఏం చెప్తుందో. అత్తయ్య అంటే అత్తయ్యే.